జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను మీకు మా ఆంధ్ర మాతని చేసి చూపించబోతున్నానండి. ఆంధ్ర మాత ఏంటి, చేయడం ఏంటి అని ఆశ్చర్యపోకండి, మీ అందరికీ తెలుసు అని నాకు తెలుసు. గోంగూర పచ్చడి. సో గోంగూర తీసుకొచ్చారు మా వారు కాకినాడ నుంచి వస్తూ. కొంత ఇంట్లో కాసిందిట, కొంత కొనుక్కునే వచ్చారు. అదంతా ఒలిచి శుభ్రంగా కడిగి ఆరబెట్టా అనమాట ఒక బట్టలో. ఆవాలు మెంతులు వేసుకోవాలి కదా. సో ఆవాలు వేయిస్తున్నప్పుడు నేను వీడియో ఆన్ అయింది అనుకున్నాను, క్యామ్ ఆన్ అవ్వలేదు. అదిగో మెంతులు వేయించాను. ఆ కప్పుతోటి 3/4 కప్పు ఆవాలు తీసుకుంటే అరకప్పు మెంతులు తీసుకుని దోరగా వేయించానండి, నూనె లేకుండా. ఇదిగో కడిగి పెట్టినది ఒక రోజంతా అయిపోయాక నెక్స్ట్ డే మధ్యాహ్నానికి కూడా ఇంకా నేను పచ్చడి చేద్దామని మొదలు పెట్టేటప్పటికి ఇదిగో చూసారా, ఇంకా అక్కడక్కడ తడితడిగా ఉంది ఆకు. దాంతో భయం వేసి నేను చేయలేదన్నమాట. ఆవాలు మెంతులు వేయించి పక్కన పెట్టి మళ్ళీ ఒక 2-3 అవర్స్ వదిలేశాను అనే కన్నా డైనింగ్ టేబుల్ పైన న్యూస్ పేపర్స్ వేసి దానిపైన ఈ ఆకు వేసి మళ్ళీ ఆరబెట్టాను. నాకేమో ప్రింట్ అంటుకుంటుందేమో అని భయం, కానీ దీనికి అంటుకోదు. ఉడికిన వాటికైతే ఆ భయము, పచ్చివాటికి పర్వాలేదు అన్నారు. సో లక్కీగా 2 అవర్స్లో చక్కగా ఆరిపోయింది. ఫ్యాన్ కింద పెట్టాను అనమాట. సో ఇప్పుడు మనం పచ్చడి చేయడానికి ఉపక్రమిస్తున్నాం. పచ్చడి చేయడానికి ఫస్ట్ యాజ్ యూజువల్ ఒక ప్యాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత నూనె అప్పుడే తీసాను నేను. వేరుశనగ నూనె ఇందులో వాడుతున్నాను నేను. అప్పుడే ప్యాకెట్ ఓపెన్ చేశాను. మీకు ఆల్రెడీ తెలుసు కదా, మేము కాకినాడ నుంచి చెక్క గానుగలో చేసిన వేరుశనగ నూనె, నువ్వుపప్పు నూనె తెచ్చుకుంటాం. 5 కేజీలు అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ మా వారు అటు ఇటు వెళ్తూ వస్తూ ఉంటారు కదా, మళ్ళీ తెచ్చేస్తారనమాట. సో ఈ పచ్చడికండి ఎంత నూనె పట్టిందంటే మై గుడ్నెస్. అది ఆకు కూడా ఫస్ట్ టైం అనమాట నేను ఇంత ఎక్కువ పచ్చడి చేయడం. చాలా ఎక్కువ ఆకుంది. ఆల్మోస్ట్ ఒక లావు కట్టలు ఒక 10-12 కట్టలు కింద లెక్క వస్తుంది అది. అలాగే నూనె అలా పోస్తూనే ఉన్నాను, కానీ ఈ ఒకసారి అనుకోకండి, ఇంకా పోస్తూనే ఉన్నాను నేను నూనె తర్వాత కూడా. సో అదంతా కొంచెం కాగిన తర్వాత నూనె, గోంగూర. ఈ గోంగూర ఏమో ఎక్కువ ఉంది కదా, అసలు ఈ బూలిమొక్కటి సరిపోదు అన్నట్టు అనిపించింది నాకు. నొక్కి పెడుతున్నా కూడా బయటకు వచ్చేస్తున్నంత అయిపోయింది. బట్ నాకు ఒకటి తెలుసు ఏంటంటే, కొంచెం సేపట్లోనే ఇది బల్క్నెస్ ఏదైతే ఉందో అంత తగ్గిపోయి మూకుల్లో చివరికి ఇంత వచ్చేస్తుంది అన్నదైతే నాకు తెలుసు. ఇది ఫస్ట్ టైం కాదు కదా పచ్చడి చేయడం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇంత ఎక్కువ పచ్చడి చేయడం నాకు ఫస్ట్ టైము. అసలు ఈ మధ్య అయితే నేను చేయట్లేదండి. మా వదిన చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేస్తుంది. మా పుట్టింట్లో ఎక్కువ గోంగూర పచ్చడి. సో తను చేసినప్పుడల్లా మాకు కూడా పంపించేస్తూ ఉంటుంది. అందుకని నాకు అసలు అవుట్ ఆఫ్ టచ్ అయిపోయానని చెప్పుకోవాలి గోంగూర పచ్చడితోటి. సరే ఈయన తీసుకొచ్చారు కదా, ఎక్కువ తెచ్చారు, ఎంతని పప్పు పులుసు చేసుకుంటాము, పచ్చడి చేద్దామని చెప్పి అనుకున్న. ఆయన కూడా పచ్చడి చేయమని అడిగారు. సరే అందుకని పచ్చడి చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు మెల్లిగా దాన్ని కలపడమే పెద్ద టాస్క్. అటు కలిపితే ఇటు పడిపోతుంది ఆకు, ఇటు కదిపితే అటు పడిపోతుంది అని ఆలోచిస్తున్నాను. బట్ చూస్తూ ఉండగానే అది అలా మా కంటి ముందే ష్రింక్ అయిపోతుంది. అందుకని మీకు మొత్తం చూపిస్తున్నాను అనమాట. చూడండి ఇప్పుడు ఎంత ఉందో చూడండి, తర్వాత ఎంత అవుతుందో చూడండి అన్నట్టే, జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఫన్. అది అందరికీ తెలిసిందే, ఆ గోంగూరకు చాలా తొందరగా మగ్గిపోతుంది అన్నది. అదిగో చూడండి, చూస్తుంటేనే హాఫ్ వరకు అయితే దిగిపోయింది, ఇది ష్రింక్ అయిపోయింది. సో అది మెల్లిగా అలా వేగుతుండగా నేను వేరే పని చూసుకుంటున్నాను అనమాట. ఎండుమిరపకాయలన్నీ తొడిలు తీసి పెట్టుకున్నాను. ఇదిగో ఇంకొంచెం ష్రింక్ అయింది చూడండి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా, అవి కూడా పౌడర్ చేయాలి. ఆ పని చేశాను అనమాట ఈలోపు, ఈ ఆకు వేగేలోపు. అదిగో అది పౌడర్ చేసి రెడీ పెట్టాను అనమాట. తర్వాత కలుపుతాం కదా పచ్చళ్ళలో. ఇప్పుడు ఫైనల్గా చూడండి ఇంతవరకు వచ్చింది ఆకు. మంచిగా వేగాలండి, అందుకని అది దగ్గర పడిందని మనం ఏమీ తొందరగా స్టవ్ ఆపేయడానికి అయితే లేదు. ఎక్కడ పచ్చి లేకుండా, ఎక్కడ మనకు గ్రీన్ కలర్ ఆకు కనబడకుండా జాగ్రత్తగా చూసి వేయించుకోవాలి. నిలవ ఉండాలంటే మటుకు ఈ జాగ్రత్త మనం కంపల్సరీ తీసుకోవాలి. సరిగ్గా వేగకపోతే మన ఎంత నూనె పోయినాయి, ఎన్ని మసాలా లేని పచ్చడి బూజు పట్టేస్తుంది. అందులో నేను ఎక్కువ చేస్తున్నాను కదా, అందుకని చాలా జాగ్రత్తగా ఆకైతే వేయించాను. పట్టింది ఒక అరగంట వరకు పట్టిందండి ఆకు వేయించడానికి. అది వేగింది తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుని మళ్ళీ కొంచెం తిరగమూత వేయడానికి నూనె పెట్టుకుంటున్నాను సేమ్ మూకుడులో.
కొంతమంది ముందు ఇది వేయించి తీసి పెట్టుకుని అప్పుడు గోంగూర వేస్తారు. నాకేమో వెల్లుల్లిపాయలు అన్నీ రెడీగా లేవన్నమాట, కొన్నే ఒలిచి ఉన్నాయి. సో మిగతావి ఒలవడానికి టైం పడుతుందని నేను ఈలోపు గోంగూర వేసాను వేయించడానికి. అది కూడా టైం పడుతుంది కదా, ఈ లోపల మధ్య మధ్యలో నేను వెల్లుల్లిపాయలు వేస్తూ ఉన్నాను, ఒలుస్తూ ఉన్నాను అనమాట. మా అత్తగారింట్లో వెల్లుల్లిపాయలు బాగా ఎక్కువ వేసుకుంటారు గోంగూర పచ్చళ్ళలో. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అసలు తినరు అనమాట ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు. సో మనకి ఆవాలు ఎంత పొడి చేసి వేసినా కొంచెం నోట్లో కూడా అక్కడక్కడ తగులుతూ ఉండడం మనకు అలవాటు కదా. ఆవాలు లేకుండా సాధారణంగా ఏమి చేయం కదా, అందుకని ఆవాలు కొంచెం, మెంతులు మరీ చేదు రాకుండా ఉండాలి అని చెప్పి మెంతులు కూడా కొంచెం వేసాను. జస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుంటాను అంతే. పొడిలో మనం ఎక్కువ వేసుకున్నాము. సో ఈ 2 కొంచెం వేగనిచ్చి అప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుంటాం అన్నమాట. ఇంగువ, నాకు వెల్లుల్లిపాయలు వేసినా కూడా కొంచెం ఇంగువ టేస్ట్ కూడా వస్తే బాగుంటుంది, ఆ ఫ్లేవర్ అన్నట్టు అనిపించింది. అందుకని నేను పికిల్స్ కోసం కాకినాడ నుంచి తెచ్చుకున్న ఇంగువే ఇందులో కూడా వాడుతున్నాను. రెగ్యులర్గా కూడా ఈ ఇంగువే వాడుతున్నాను, ఇది కల్తీ లేని ఇంగువ కదా అని చెప్పి. ఇంగువ కూడా వేగిన తర్వాత అప్పుడు మనం ఎండుమిరపకాయలు అవి వేసుకుంటాం అన్నమాట. నేను ఉత్తి ఎండుమిరపకాయలతోటే చేశానండి పచ్చడి. ఒకవేళ అలా కాకుండా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలనుకున్న వాళ్ళు అవి కూడా కడిగి ఆరబెట్టుకుని అవి కూడా ఎండుమిరపకాయలు వేయించి తీసిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు మళ్ళీ వేయించుకోవాలి. నేను కొంచెం నిల్వ ఉండాలని అనుకున్నాను కాబట్టి ఉత్తి ఎండుమిరపకాయలతోటే చేశాను. మేము మీడియం కారం తింటాము, అందుకని అన్ని మిరపకాయలు సరిపోతాయని నేను వేయించి తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేయించానండి. నేను వెల్లుల్లిపాయలు పేస్ట్ చేయదలుచుకోలేదు, పైన కలపాలనుకున్నాను. అందుకని మిరపకాయలు వేయించి తీసిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇది ఊరగాయ కోసం తీసుకొచ్చిన కారము, అంటే రాళ్ళుప్పు పౌడర్ చేసి అమ్ముతారు కదా ఊరగాయల సీజన్లో, ఆ ఉప్పు అనమాట ఇది. కారం కాదు, ఉప్పు. ఉప్పు కూడా నేను వేసింది సరిగ్గా సరిపోయింది. అది మిక్సీ పట్టాను, ఇదిగో అండి అదంతా ఎండుమిరపకాయలు ఉప్పు కలిపి మిక్సీ పట్టాను. ఈ వెల్లుల్లిపాయలు వేగిన ఉన్నాయి కదా అందులో ఇది కలిపేసాను అనమాట. సో ఇదంతా మసాలా అయితే ఇప్పుడు మనకి రెడీగా ఉంది. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న గోంగూర కూడా కలుపుకోవాలి. గోంగూర ఒకటి నేను విడిగా మిక్సీ చేశాను, అంటే చాలా ఎక్కువగా తిప్పేయకూడదు, జస్ట్ మిక్సీలో వేసి ఒకసారి 2 సార్లు జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్కి తిప్పాలి, ఆగుతూ. ఎక్కువ తిప్పేశారంటే కంప్లీట్గా పేస్ట్ అయిపోతుంది, అస్సలు పచ్చడి బాగుండదు, తినడానికి చేసిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఒక 3 సార్లుగా నేను మిక్సీలో వేసుకున్నానండి, మొత్తం ఆకంతాను వేసుకుని ఇలా కలిపాను. కలుపుతూ కొంచెం టైం పడుతుంది, ఇది పొడి పొడిగా ఉంది కదా కలపడానికి. అదిగో మొత్తం అంతా పచ్చడి అయిన తర్వాత ఇలాగనమాట కలిపిన తర్వాత చూసారా వెల్లుల్లిపాయలు ఎలా కనబడుతున్నాయో. ఇంకా ఎక్కువ కారం ఉప్పు తింటాం అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇది పుల్ల గోంగూర, సో దీంట్లో పులుపు ఎక్కువ ఉంటుంది, అందుకని దీనికి ఉప్పు కారం కూడా ఎక్కువ పడతాయి అన్నమాట. నాకు నూనె తక్కువైనట్టు అనిపించి మళ్ళీ కొంత నూనె కాచి ఆ పచ్చడిలో వేసాను. యాక్చువల్లీ ఇది కూడా సరిపోలేదు అనమాట అండి. ఇంకా తర్వాత మేము ఒకసారి తిన్న తర్వాత ఇంకా కొంచెం నూనె మళ్ళీ కాచి పోసాను. మొత్తం మీద 30 కిలో నూనె అయితే నాకు పట్టింది. సో ఫైనల్లీ పచ్చడి అయితే ఇలా వచ్చిందండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఆంధ్రమాత అని పేరు ఎందుకు వచ్చింది అన్నది తింటే తెలుస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.